ఇంట్లో తెలియకుండా చేసినామంటే మేము చిన్నప్పుడు 5th క్లాస్ హాస్టల్లో పడేసాడు మా నాన్న. మా ఊరి నుంచి ఒక 350 కిలోమీటర్ల దూరం అమలాపురం అని, మేము ఎక్కడో విజయనగరంలో ఉన్నాం, అమలాపురం హాస్టల్లో పడేశాడు అనమాట. మేము ఏం చేసినా వాళ్ళకి ఏం తెలియదు కాదు, మేము ఏం చేసినా వాళ్ళకి ఏం తెలియదు కాదు. మా నాన్న నేనున్న 5 సంవత్సరాలు నన్ను చూడడానికి 2 సార్లు 3 సార్లు వచ్చాడు అంతే. ఇంకా వాళ్ళకి తెలియకుండా చేయాల్సిన అవసరం ఏం లేదు. హాస్టల్లో వేసిన కోతి వేషం హాస్టల్లో బోల్డ్ ఉంటాయి. హాస్టల్లో గోడ దూకడాలు, అప్పట్లో టీవీలు ఉండేవి కాదు, హాస్టల్లో టీవీ వేశారు కాదు, గోడలు దూకి బయటికి వెళ్ళడాలు, వాటిని దొరికిపోవడాలు. అదే సినిమాకి చూడడానికి మాక్సిమం పారిపోతారు కదా. అప్పుడు కొబ్బరి చెట్లు ఉండేవి అక్కడ, కోనసీమ కొబ్బరి చెట్లు. అర్ధరాత్రి 12 గంటల కొబ్బరి చెట్లు ఎక్కేయడాలు, కొబ్బరికాయలు తీసుకోవడాలు. ఎక్కేసేవాళ్ళ అంతే. హాస్టల్ కుర్రాలు అంటే ఎలా ఉంటారు అనుకున్నారు మీరు? అన్నీ ఏ అదోపనలు ఉంటాయి, అన్ని అదోపనలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే, మామూలే కాదు. వాటిని కొట్టడానికి కూడా స్కెచ్లు వేయడాలు, ఆడి దొరికిపోతే ఆడు కొట్టడాలు. అలా జరిగింది ఎప్పుడైనా? 10th క్లాస్ లాస్ట్లో అంటే వెళ్ళిపోతున్నాం మేము. 10th క్లాస్ ఆడితే ఇంకా స్కూల్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతే వాటిని కొట్టలేము. ఏంటి ఏం చేద్దామని చూసరికి వాటిని కింద నడిచి వెళ్తాడు, పైన పెద్ద రాయి వేస్తాడు ఆడి మీద. అయ్యయ్యో, అంటే అప్పటికి ఇంత రాయి ఉంటుంది. వాడు బండి ఇలా కిక్ కొడుతున్నాడు, ఇలా ఉన్నప్పుడు వేయాల్సిన రాయి నెత్తి మీద వేద్దాం అనుకున్నాడు. అక్కడ సరే ఇక్కడ పడింది అనమాట. పైకి చూసారు, మా బ్యాచ్ మొత్తం కనబడింది. పైకి కింద పట్ట కొట్టారు చూడాలి. దొరికిపోయాయి అంటే పైకి చూశాడు. పైకి చూస్తే గట్రా చీకటి. మన బెనిఫిట్ ఏంటంటే మేము చీకట్లో చేసాం అనమాట. ఏ క్లాస్ వాడు వేసాడంటే ఆ క్లాస్ వాళ్ళని చెప్పారనమాట. అప్పుడు ఆ క్లాస్ వాళ్ళందరికీ వేసారు ర్యాంప్. అప్పుడు వాళ్ళు భయపడి చెప్పారు మా పేర్లు. ఏమంటారు, ఇంక 10th క్లాస్ ఇంకొక 2 నెలలు వెళ్ళిపోతాం, పోతే టీసీ ఇస్తారా? టీసీ ఇచ్చినా అయిపోయింది కదా. ఏమంటారు, కొట్టారు అంతే, అయిపోయింది. ఒక 6th 7th వేసాం అనుకో, ఇంకో 3 సంవత్సరాలు ఉంటారా బాబు వీడితో భయం. 10th లో కదా కొట్టేసి వేయడమే అంతే. అలాంటివి చాలా చేసాం అప్పట్లో. ఎక్కడున్నారు ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు? ఎక్కడ ఉండేవాళ్ళు ఏంటి? నేను ఫస్ట్ టైం వచ్చినట్టు ఇక్కడ, అప్పటికి మా బీటెక్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, సాఫ్ట్వేర్ ట్రై చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాక నేను మా ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నా. అప్పుడు వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఉన్నాను, ఇప్పుడు అక్కడే ఉన్నాం. మేము 6 years నుంచి అక్కడే ఉన్నాం, అందరం కలిసే ఉన్నాం. వాళ్ళతో పాటు నేను అప్పుడు ఫైల్ పట్టుకొని అక్కడ మైండ్ స్పేస్లో చెప్పులు వేసుకొని చిన్న ఇన్షర్ట్ వేసుకొని తిరిగేవాళ్ళం. అప్పుడు 1 నెల పాటు తిరిగాం. నేను 1.5 month తిరిగా మైండ్ స్పేస్లో అవన్నీ పట్టుకొని. ఎక్కడికి వెళ్ళినా మనకి అందరూ రిజెక్ట్. పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడాలి, మనకు అంత పెద్ద ఇంగ్లీష్ వచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం. ఏంటి అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్లు అని చెప్పి అప్పుడు ఫైల్ పడేసాను. సర్లే మనకు బ్యాంకే కరెక్ట్, బ్యాంక్ జాబ్స్ అని మళ్ళీ బ్యాంక్ జాబ్స్ స్టార్ట్ చేశాను. అప్పుడు వదిలేసి ఇంక ప్యారలల్గా ఇది ట్రై చేశాను. మీకు 90% అంట, నిజమేనా? అవును, 10th లోనా? 10th 90, ఇంటర్మీడియట్ 90, బీటెక్ ఇంకా అంత రాదులే. బీటెక్ ఎవరికి 90 రాదు. మరి ఎప్పుడైనా అనిపించిందా మంచి పర్సంటేజ్ అంటే నేను మంచి స్టూడెంట్నే, అనవసరంగా ఇటు రాకపోయి ఉంటే లేకపోతే ఇంకా మంచి శాలరీతో ఉండేవాడిని అలాంటి? ఇది నాకన్నా మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నకి ప్రతిరోజు అనిపిస్తుంది అది. నేను ఇంత చదివించాం వేస్ట్, ఇంత చదివా వేస్ట్ అయిపోయింది, అన్ని మార్కులు వేస్ట్ అయిపోయి. అన్ని మార్కులు ఉండడం వల్లే కదా ఈరోజు ఎలా ఉండాలో తెలిసింది నాకు. అన్ని మార్కులు పెట్టి చదువుకోవడం వల్లే కదా ఈరోజు సొసైటీలో ఎలా ఉండాలని తెలిసింది. వాళ్ళు ఏంటంటే మార్కులు అంటే జాబ్ అనుకుంటారు, కానీ మార్కులు అనేది జాబ్ కాదు. మార్కులు అనేది మనకు నేర్పిన ఒక డిసిప్లిన్ అంతే. ఆ రోజు మాకు హాస్టల్స్లో, రెసిడెన్షియల్ హాస్టల్లో మేము చదువుకున్నది అంతా ఫ్రీ. మాకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీ. వెనకబడిన తరగతులు ఉంటారు, చదివించలేని వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు అనమాట ఆల్ స్టేట్లో. అందులో ఒక 2-3 తీసుకెళ్ళి పెడతారు. అప్పట్లో ఆ సీట్ రావాలంటే చాలా గగనం అనమాట. ఫ్రీగా చదివిస్తారు కదా. నవోదయ ఎగ్జాక్ట్లీ. నవోదయ వేరు, రెసిడెన్షియల్ వేరు. నవోదయ వేరే. నవోదయ రెసిడెన్షియల్ 2 రాశాను. నవోదయ రాలా, రెసిడెన్షియల్ వచ్చింది. రెసిడెన్షియల్కి వెళ్ళిపోయాయి అనమాట. సో అక్కడ మేము చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా అమ్మా నాన్నకి దూరంగా ఉన్నామని ఉండేది కాదు. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలైనా సరే ఆ చదువు మీద వాళ్ళు పెట్టి డెడికేషన్ ఎలా ఉంటుందంటే బేసిక్గా 9 గంటలకి ఆ సార్స్ నైట్ స్టడీ అవర్స్ అయిపోయింది చాలని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ 9 తర్వాత కూడా ఒక్కొక్కడు సీక్రెట్గా చదువుకునేవాళ్ళు తెలుసా. 9, 10, 11 వరకు చదువుకునేవాళ్ళు. వాళ్ళకి ఎవరు చెప్పరు మీరు చదవాలని చెప్పి. వాళ్ళ ఉన్న డెడికేషన్ అలాంటిది. మాకు అక్కడ నేర్పిన, అక్కడ వచ్చిన డిసిప్లైన్, అక్కడ వచ్చిన మార్కులు ఈరోజు నాకు అంటే ఇలా డిసిప్లిన్ ఉండడానికి ఉపయోగపడ్డాయి. మా అమ్మ మా నాన్న కన్నా వాళ్ళు నేర్పింది ఎక్కువ నాకు రెసిడెన్షియల్ స్కూల్స్లో. ఎన్ని కోతి వేషాలు వేసినా చదువులోను, ఆటల్లోనూ, డిసిప్లిన్లోనూ ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్ తగ్గరనమాట. సో అవే ఈరోజు నాకు ఉపయోగపడ్డాయి అనమాట. ఇక్కడ అందరూ బీటెక్లు చేస్తున్నారు, అందరూ ఇంటర్మీడియట్లో 10th ఎంపీబీఎస్లు, బిఏఎస్. అట్ లాస్ట్ అందరూ వచ్చేసి డిగ్రీ పట్ట బయటకు వచ్చేసి అమీర్పేటలో గవర్నమెంట్ స్కూల్ అయిన వాళ్ళే. మనం చదివిన దానికి మనకు వచ్చిన దానికి ఏం లేదు. లైఫ్లో చాలా వేరియేషన్ ఉంటుంది. సో మార్క్స్ అనేది అప్పుడు నమ్మేవాళ్ళం, కానీ ఇప్పుడు నేను మార్క్స్ నమ్మట్లే. ఆఫ్టర్ సక్సెస్ ఏమేమి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారు? ఉంటాయి కదా మనకు కూడా కెరీర్ స్టార్టింగ్లో చిన్న చిన్న ఆశలు, కోరికలు అలాగా. నాకు పెద్ద కోరిక ఏంటంటే పెద్ద కోరికలు ఏం లేవు. నాకు స్టార్టింగ్లో డబ్బులు వస్తే నాకు ఒక కోరిక ఉండేది. అంటే బీటెక్లో నేను చదివినప్పుడు నేను MVP, వైజాగ్ MVP ఆ రూమ్లో ఉండేవాడిని. బస్సు దిగిన తర్వాత మధ్యాహ్నం నేను తినపోయినా, మధ్యాహ్నం ఒకరోజు తిన్నాను. కింద దిగాక అక్కడ స్నాక్స్ అవన్నీ కొట్ల మీద అమ్ముతారు అనమాట. రోజు అట్లా చూసి ఆకలేసేది. చేతిలో డబ్బులు ఉండేవి కాదు, వెళ్ళిపోయేవాడిని. నేను అప్పుడు అనుకున్నా ఏదో రోజు నాకు నచ్చింది, కంటికి నచ్చింది నేను కొనుక్కొని తింటే నాకు అది చాలు ఆ రోజు అనుకున్నాను.
ఏంటి మనం నచ్చింది కూడా తినలేకపోతున్నామే అమ్మ జీవితం ఏంటిది అనుకున్నా. ఆ రోజు నాకు నచ్చింది డబ్బుల గురించి ఆలోచించకుండా అది కొనుక్కొని తింటే అది నాకు చాలా లైఫ్లో అనుకున్నా. ఈ పటాస్కి వచ్చిన 2 yearsలో అది సక్సెస్, అదే నేను అచీవ్ చేశాను. తర్వాత నాకు బైక్ అంటే చాలా ఇష్టం, అది అషు ఇచ్చింది అనుకో, అదే విషయం. సో ఆ రెండు నాకు ఏంటది సర్ప్రైజా? మీరు చెప్పారు అతనికి ఈ బైక్ ఇష్టం ఇలా ఇలా అని? లేదు, నాకు బైక్ అంటే ఇష్టం అని అందరూ తెలుసు అక్కడ. ఓకే. నేను ఎప్పుడైనా బైక్ పర్టికులర్గా ఆ మోడలే ఇచ్చిన ఆ మోడల్ నాకు పెద్ద ఇష్టం ఉండేది కదా తన ఇచ్చిన తర్వాత బాగా ఇష్టమైంది. కానీ అంత ఆ మోడల్ అయినా మామూలుగా నేనేంటి పల్సర్ అలాంటివి నాకు అప్పుడు ఇష్టం అనమాట. నేను R15 అప్పటివరకు తీయలేదు, అది ఇలా ఉండాలి అంత. ఆ అమ్మాయి ఇచ్చింది కాబట్టి ఇంకా అది దాన్ని మార్చడం ఇష్టం లేక అలా. ఇప్పుడు నాకు అది బాగానే ఉంది, బాగా వాడుతుంది. సో అవే నాకు 2 goals ఉంటాయి. ఇప్పుడు అంటే నేను సంపాదించిన తర్వాత నేను ఫుల్ఫిల్ చేసుకున్న గోల్ ఏంటంటే అదే. సో ఇప్పుడు నేను ఏదైనా తినాలన్నా ఏదైనా నాకు వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరంలా, హ్యాపీగా తినగలం అనమాట. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి. అమ్మ నాన్నకి డబ్బులు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను, వాళ్ళు హ్యాపీ. కానీ మీకు బైక్ ఇచ్చిన తర్వాత మీ స్కిట్స్ చూసిన తర్వాత చాలా వరకు ఒకలాంటి ఫీలింగ్ కూడా వచ్చింది కదా జనాల్లో, మీకు ఏదన్నా ట్రాక్ ఉందా ఏంటి అన్నట్టుగా. అబ్సల్యూట్లీ వస్తుంది, ఎవరికైనా చూసిన ఆడియన్స్కి ఎవరికైనా వస్తుంది. ట్యాటూ వేసుకున్నప్పుడే చాలా మంది ఫిక్స్ అయిపోయారు. అవును. మా ఏంట్రా ట్యాటూ ఏంటి వేసుకుంటే మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, మీ బాండింగ్ ఎట్లా ఉంటుంది తనతో? నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇది కరెక్టా రాంగ్ అని అడుగుతాను. తను కూడా నాకు చాలా సలహాలు ఇస్తుంది. అంటే నువ్వు అక్కడే ఉండిపోకు, లైఫ్ గ్రోత్ చేసుకో, వేరే ఆపర్చునిటీ వస్తే చేసుకో, అది ఇది అని చెప్తుంది. తను నాకు చాలా సజెషన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ ఉంటే అడుగు, చేస్తాను, పర్లేదు అంటే. తను ఎప్పుడు అదే. అషు చాలా గుడ్ హార్టెడ్ పర్సన్. అలాగే నేను ఎప్పుడు నేనే ఎక్కువ ఏం అడగలేదు కదా. సో తను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది, నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటా. సో ఏదైనా అంటే లైఫ్ గురించి ఏం డిస్కషన్ వచ్చినా ఆమె నాకు మంచిది అంటే గుడ్ వేలోనే అన్నీ చెప్తుంది. మరి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. నేను కూడా నాకు ఏమైనా అనిపిస్తే నేను చెప్తాను. తను కొన్నిసార్లు ఏమైనా చెప్పినట్టు భయం వేస్తుంది, అంతే. నాకు అంత మించి ఇంకేముంటుంది అంతే. ఇప్పటివరకు ఏమైనా మూవీ ఆఫర్స్ రావడం కానీ మీరు అంటే ఏవో చిన్న చిన్న మూవీస్ వచ్చి అవి చేసా, తర్వాత వచ్చాయి కానీ చిన్న చిన్నవి అంత నేను పట్టించుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏదో చిన్న రోల్ కోసం 10 రోజులు అడుగుతారు. ఆ 10 రోజులు మనం డేట్లు ఇవ్వాలి, టెలివిజన్ డేట్స్ పోతాయి, అక్కడ ఆ డేట్స్ పోతాయి. వాడు అంత చేసిన తర్వాత ఎడిట్ ఉంచుతాడో లేదు తెలియదు. దానివల్ల ఇక్కడ బ్యాడ్ అయిపోతాం, అక్కడ పోతాం. సో చిన్న చిన్న సినిమాలు ఇంకా ఒప్పుకూడదు, అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను. వస్తే పెద్ద సినిమా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాం, లేదంటే టెలివిజన్ హ్యాపీ, మనం హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ, చేసుకుందాం, నో ప్రాబ్లం. ఇక్కడ మనం కష్టపడినంతకాలం మనకి ఇక్కడ ప్లేస్ ఉంటుంది టెలివిజన్లో. టెలివిజన్ ఎప్పటికీ పడిపోదు, ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళిన టీవీ ఆన్ చేసుకుంటాం. థియేటర్కి వెళ్ళడం ఒక రోజు లేట్ అవుద్దేమో కానీ టీవీ ఆన్ చేయడానికి 1 గంట కూడా లేట్ అవ్వదు. కూర్చుని ప్రతి ఒక్కరు టీవీ ఆన్ చేసుకుంటాడు. నాకు నమ్మకం అంటే టెలివిజన్ పడిపోదు, టెలివిజన్ బతికినంతకాలం మనం బతుకుతాం. సో అందుకోసం టెలివిజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను నేను, అంతే. సో ఇంకా వయసు ఉంది కాబట్టి మేబీ అప్పుడు ట్రై చేద్దాం సినిమాలకి అని.